కార్తీక పురాణం 20వ అధ్యాయం. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి అగస్త్యుల వారికి ఆత్రి మునీంద్రునికి జరిగిన సంభాషణ వివరిస్తాను విను. ఒకనాడు ఆత్రిని అగస్త్యుల వారు కార్తీక మహిమ వివరించమని అడుగుతూ, ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా, వాసుదేవాంశ సంభూతుడా, సుధర్మ శ్రవణమందు కార్తీక మాసం తగిన సమయమని చెప్పబడింది. ఆ కార్తీక మహిమ వినగోరుతున్నానని అనగా ఆత్రి వివరించనారంభించారు. ఓ అగస్త్య మునీంద్ర, కార్తీకంలో సమానమైన మాసం లేదు. ఈ నెలలో నదీ స్నానం, దీపదానం కోరికల్ని సిద్ధింపచేస్తాయి. దీనికొక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడు అనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. ధనమదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు. సత్యాన్ని, పరిశుద్ధిని మాన్యాలు అపహరించాడు. బ్రాహ్మణ ద్వేషం, లోభత్వం, కాఠిన్యం కలవాడై బంగారాన్ని దొంగలించే వాళ్లతో స్నేహం చేయుట ప్రారంభించాడు. ఇంతలో కాంబోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. యుద్ధ బేరిల ధ్వనులు మిన్నుమెట్టాయి.